హరి ఓం. ప్రియ పుత్రులారా, ఒక కరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీతో పంచుకుంటానండి. ఈటీవీ జబర్దస్త్ షో కంటే ఈవీఎం ట్యాంపర్ల అసెంబ్లీ జబర్దస్త్ షో మరింత ఎక్స్పోజివ్గా ఉందట కదా. ఈటీవీ జబర్దస్త్ షో నేను ఎప్పుడు చూడలేదండి, విని ఉన్నాను. అది అసహ్యకరమైన బూతులు అటువంటి వాటితోనే. దాన్ని ఎవరు హోస్ట్ చేసినా, ఈ మెగా ఫ్యామిలీ నటుడు స్నేక్ బాబు నాగబాబు కానీ, రోజా కానీ, ఇంద్రజ కానీ, ఎవరు దాన్ని హోస్ట్ చేసినా విరగబడి నవ్వి, ఆ నవ్వి బొగ్గలు ఎంత నొప్పి పుడతాయో ఆ కారణంగా నవ్వి కూడా, నవ్వు రాకపోయినా నవ్వి కూడా, దీంతో అందుకోసమే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వబడుతుందని విన్నాను. నిన్న అసెంబ్లీ జబర్దస్త్ షోలో అసలు ఆ విగ్గురాజు గారి గెటప్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, అమ్మమ్మమ్మమ్మమ్మా, అన్నన్నన్నన్నా, అడ్డెడ్డెడ్డెడ్డే, అతడు సినిమాల్లోకి రాకపోయి రాజకీయాల్లోకే మాత్రం వచ్చి ఈ నటులంతా బతికిపోయారు. కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ పీకేతో సహా పులుసు కలిసిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అతడు సినిమాల్లోకి వెళ్ళినా రావు రమేష్ల దగ్గర నుంచి ప్రకాశుల రాజుల దాకా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఏమన్నా పెర్ఫార్మెన్సా వారెవ్వా. ఇక ఆ జబర్దస్త్ స్కిట్ ఎవరో ఈశ్వర్ ఇంకేదో ఒక పేరు, ఏమి స్క్రిప్ట్ అండి, అబ్బబ్బబ్బబ్బా. హాలీవుడ్ నుండి, బాలీవుడ్ నుండి, కోలీవుడ్, టాలీవుడ్, XYవుడ్ ఎవ్వడు పనికిరారు. అసలు ఏమన్నా స్క్రిప్ట్ అది. మొన్న AI ఉపేంద్ర లాంటి, దాసరి నారాయణరావు లాంటి, పాలగుమ్మి పద్మరాజు లాంటి ఎవ్వరు, బాపు రమణలు కూడా ఇలాంటి స్క్రిప్ట్ రాయలేరు. వారెవ్వా, ఏమి లజ్జారాహిత్యమండి. కానివ్వండి, ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, తర్వాత బోడి మల్లన్న సామెతే ఉంది. ఇక ఇప్పుడు ఏర్లే దాటాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా సరే ట్యాంపర్ ఉండగా జనాలు ఎందుకు దండగా. కాబట్టి ఇక జనాలతో అవసరమే లేదు. కాబట్టి తమ ఇచ్ఛానుసారము ఎంజాయ్ చేస్తాము, ఎవరినైనా క్రిటిక్ చేస్తాము, ఏమైనా చేస్తాము. ఎంతగా ఆడవాళ్ళ మాన ప్రాణాలకి ప్రమాదం ఉన్నా, ఎంతగా అధిక ధరలు, నిత్యావసర సరుకులు, నాణ్యత లేని ధరలు, ఆహార కల్తీలు ఉన్నా బేఫికర్. మా